మీరు మాట్లాడుతున్నారు మళ్ళీ సోషల్ మీడియాలో పోస్టుల గురించి, సోషల్ మీడియా రీల్స్ గురించి. చంద్రబాబు నాయుడు గారి భార్య మీద పెడతారు, నారా లోకేష్ గారి భార్య మీద, బ్రాహ్మణి గారి మీద ఎంత వల్గర్గా పెట్టారో ఈ నియోజకవర్గంలో నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. ఆల్రెడీ దాని మీద అప్పుడు కంప్లైంట్ కూడా ఇచ్చున్నాం. మీరు మళ్ళీ సోషల్ మీడియాలో నీతి గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుంది. మీరు దాడుల గురించి మాట్లాడుతుంటే అసలు ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు మీకు మాత్రం ఒకటి నేర్పించారు, దాంట్లో డౌటే లేదు. అబద్ధాన్ని కూడా ఎంత కాన్ఫిడెంట్గా చెప్పచ్చు, మనస్సాక్షికి సమాధానం అవసరం లేకుండా చెప్పచ్చు అనే దాన్ని మాత్రం మీ నాయకుడు మీకు చక్కగా నేర్పించాడు. దాన్ని చాలా చక్కగా మీరందరూ కూడా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పాటిస్తూ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఎన్ని దొంగ కేసులు, ఎన్ని అక్రమ కేసులు పెట్టారనేది ఈ కుప్పం నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఏ విధంగా హింసిస్తున్నారో తెలుసు, ఏ విధంగా దాడులు చేశారో తెలుసు. 500 నుంచి 600 మంది తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, అలాగే ఇంకొక 100 మంది పైచిలకు ఎవరైతే అభివృద్ధి గురించి ప్రశ్నించారో సోషల్ మీడియాలో వాళ్ళ మీద కేసులు పెట్టించి రిమాండ్కి పంపించిన చరిత్ర మీది కాదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఈరోజు కేసుల గురించి మాట్లాడుతూ ఉంటే గంజాయి ఏ రకంగా వచ్చింది కుప్పంలోకి? అంతకుముందు ఎప్పుడన్నా ఉందా? 2019కి ముందు. ఈరోజు రామకుప్పంలో గంజాయి దొరికితే మూలాలు వెతికితే వైజాగ్ నుంచి తేలుతున్నాయి, వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చింది అంటున్నారు. అంటే ఈ కుప్పాన్ని ఏం చేయదలుచుకున్నారు?